హలో, నేను మీ శేషరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పగూలిపోయింది. కొత్త ప్రభుత్వం వస్తుంది. ఇంకా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేయలేదు. అయినప్పటికీ ఈలోపుగానే పుట్టలో పాముల్లాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారుల వ్యవహారం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఆ జాబితాలో ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి వ్యవహారం బయటకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతిపెద్ద స్కాముల్లో లిక్కర్ స్కామ్ ఒకటి అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది. దానికి ఆద్యుడు, దానికి బీజం వేసినటువంటి అధికారి వాసుదేవ్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అందుకే ఇప్పుడు ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆయన్ని దేశం విడిచి వెళ్లకుండా చేసేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి ప్రభుత్వం. అందుకే ఆయన పాస్పోర్ట్తో సహా అన్ని సీజ్ చేయాలనేటువంటి ఒక ఆదేశం కూడా ఇచ్చారు. ఇందుకే వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఆయన ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు చేసినటువంటి పనులేంటి, ఎన్నికల సమయంలో ఆయన అయితే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు మాత్రమే గోడౌన్లలో మద్యాన్ని తరలించారు. విపక్షాలకు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు ఏమాత్రం మద్యం అందకుండా చేయగలిగారు వాసుదేవ్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సొంత ఇంటి మనిషిలాగా వాసుదేవ్ రెడ్డి పనిచేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకే ఎన్నికల కమిషన్ ఆయన్ని బదిలీ చేసింది. ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాన్ని గమనించి ఆయన మీద ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలో వాసుదేవ్ రెడ్డిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. మొట్టమొదటిసారిగా మెయిన్ మీడియా కంటే కూడా వైల్డ్ వోల్ఫ్ వాసుదేవ్ రెడ్డి మొత్తం చీకటి వ్యవహారాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసింది. ఫలితంగా వాసుదేవ్ రెడ్డిని బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. అయితే ఇప్పుడు ఆయన మీద హైదరాబాద్లో ఉండేటువంటి ఆస్తుల మీద ఆయన మీద ఇప్పుడు ఏపీ సిఐడి దాడులు నిర్వహించింది. ఆయన ఆస్తుల్ని కనుగొనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో అసలు వాసుదేవ్ రెడ్డి ఎవరు అనేది ఒకసారి చూద్దాం. వాసుదేవ్ రెడ్డి ఐఆర్టీఎస్ అధికారి. అయిన 2009 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి. అయిన సివిల్స్ ద్వారా ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్లో జాబ్ కొట్టారు. సివిల్స్ రాసినటువంటి అధికారి. అయిన చిన్న వ్యక్తిగా కాదు, సివిల్స్లో ఎంపికై అత్యున్నతమైనటువంటి పదవిని అధిరోహించారు. ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్లో తొలి జాబ్ నిర్వహించారు వాసుదేవ్ రెడ్డి. ఉమ్మడి ఏపీ విభజనలో తెలంగాణ కేడర్కు కేటాయించారు ఆయన్ని వాసుదేవ్ రెడ్డి. వాస్తవంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సివిల్స్ సర్వెంట్లందరినీ కూడా విభజన చేశారు. ఆ విభజనలో భాగంగా వాసుదేవ్ రెడ్డి వాస్తవంగా తెలంగాణ కేడర్కు రావడం జరిగింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరు అధికారులని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు. అందుకు ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా సహకారం అందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, అలాగే సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి మొదటి స్టెప్. శ్రీలక్ష్మిని కూడా అక్కడ తెలంగాణ క్యాడర్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాడర్గా మార్చేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డికి సంబంధించి కూడా అలాంటిదే జరిగింది. వాసుదేవ్ రెడ్డిని తెలంగాణ క్యాడర్ అయినప్పటికీ కూడా డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకువెళ్ళి అక్కడ కీలకమైనటువంటి పోస్టును జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పారు. ఆయన అవినీతికి, ఆయన స్కామ్స్కి వాసుదేవ్ రెడ్డిని ఉపయోగించుకున్నారు అనేది అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. 2019లో డిప్యుటేషన్ మీద తెలంగాణ నుంచి ఏపీకి ఆయన బదిలీ అయ్యారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చేశారు. తొలి రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఆయనకి కీలకమైనటువంటి పోస్టు ఇచ్చారు డిప్యుటేషన్ మీద తీసుకెళ్ళి. ఇక 2019లో మద్యం వ్యాపారం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మద్య నిషేధం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు 2019 ఎన్నికలకు ముందు. ఆ విషయాన్ని నమ్మి మహిళలు ఆయనకి పట్టం కట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని కాదని చెప్పి ఆయనే సొంతంగా మద్యాన్ని అమ్మేటువంటి ప్రయత్నం చేసి సొంత కౌంటర్లు పెట్టారు. ఆయనే తయారీదారు, ఆయనే పంపిణీదారు, ఆయనే రిటైల్ వ్యాపారం కూడా, అమ్మకందారు కూడా ఆయనే. అన్నీ ఆయన అయిపోయి మద్యం వ్యాపారాన్ని ఒక స్కామ్కి కేంద్ర బిందువుగా చేశారు. ఆ స్కామ్ ఎంత పెద్ద ఎత్తున జరిగిందో ఎవరికి అంతుపట్టలేదు. దాని మీద కొత్తగా ఏర్పడినటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరా తీస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం.
ఎన్డీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి వాసుదేవ్ రెడ్డి వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 2019లో మద్య వ్యాపారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి అధికారి వాసుదేవ్ రెడ్డి. ఇక నూతన మద్య విధానంలో వైసీపీకి లాభం ఏ విధంగా చేకూరుతుంది అనేది ఆయన సివిల్స్ బుర్ర నుంచి తీసి ఐడియాస్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. అందుకే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నుంచి డిప్యుటేషన్ మీద వాసుదేవ్ రెడ్డిని తీసుకెళ్లారు అనేది ఉద్యోగ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. జగన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మద్యం దుకాణాల్లో తీసుకురావడంలో వాసుదేవ్ రెడ్డి ఇచ్చినటువంటి ఐడియా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకే వాసుదేవ్ రెడ్డికి కీలకమైనటువంటి పెద్దపీట వేశారు. వైసీపీ నాయకుల యాజమాన్యంలో ఏపీ డిస్టిలరీస్ ఉండేవి. ఏపీ డిస్టిలరీస్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి యజమానులే ఉండేవాళ్ళు. ఈ ఓనర్స్ అంతా కూడా ఏపీ డిస్టిలరీస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇచ్చేశారు వాసుదేవ్ రెడ్డి అనేది ప్రధానమైన ఆరోపణ. మద్యం అమ్మకాల్లో పూర్తిగా నగదు లావాదేవీలు ప్రవేశపెట్టింది కూడా ఇదే వాసుదేవ్ రెడ్డి. భారతదేశ వ్యాప్తంగా ఆన్లైన్ బాగా వేగంగా పుంజుకుంటున్నటువంటి టైంలో వాసుదేవ్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలకు లావాదేవీలే కావాలి, కరెన్సీ మాత్రం ఇవ్వాలి అనేటువంటి నిబంధనలు పెట్టి నగదు లావాదేవీల ద్వారా మద్యాన్ని అమ్మారు. మద్యం అమ్మకాల్లో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఆ 1,00,000 కోట్ల స్కామ్ ఎలా జరిగింది అనేది మొత్తం చెప్పడానికి కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డిని ఇప్పుడు ఏపీ సిఐడి పోలీసులు సరెండర్ చేసేటువంటి అవకాశం ఉంది, తీసుకునేటువంటి అవకాశం ఉంది విచారణలోకి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన ఇళ్ల మీద అలాగే ఆయన ఆస్తుల మీద దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికలు కూడా వచ్చాక నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి మద్యం సరఫరా చేశారు. అందుకే ఆయన్ని బదిలీ చేశారు. ఏపీ బీసీఎల్ ఎండి పోస్ట్ నుంచి వాసుదేవ్ రెడ్డిని ఎన్నికల కమిషన్ తొలగించింది. ఫలితాలు వచ్చిన తర్వాత 3 రోజుల్లో వాసుదేవ్ రెడ్డి మీద సిఐడి ఫోకస్ పెట్టింది. కొత్త ప్రభుత్వం ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలుసు కాబట్టి వెంటనే ఏపీ సిఐడి ఫోకస్ పెట్టింది వాసుదేవ్ రెడ్డి మీద. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి నివాసంలో ఇప్పుడు సిఐడి దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఆయన నివాసం ఉంది. ఆయన నివాసంలో ఏపీ సిఐడి దాడులు నిర్వహిస్తూ ఉంది. హైదరాబాద్ నానక్రామగూడలోని నివాసంలో ఈ తనిఖీలను చేస్తుంది. నానక్రామగూడలో విలాసవంతమైనటువంటి భవనంలో వాసుదేవ్ రెడ్డి నివసిస్తూ ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి కారణంగా వాసుదేవ్ రెడ్డి ఇచ్చినటువంటి ఐడియాస్ తోటి జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల మద్య స్కామ్కి పాల్పడ్డారనేది తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా భావిస్తుంది. అందుకే ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు చేస్తుంది. అక్కడి నుంచి ఆధారాలు సేకరించిన తర్వాత వాసుదేవ్ రెడ్డిని ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే కనుక డే 1 నుంచి 2024 ఫలితాలు వచ్చేంత వరకు ఏం జరిగింది అనేది వాసుదేవ్ రెడ్డి దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఆయన్ని ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఏపీ సిఐడికి సంబంధించినటువంటి పోలీసులు పూర్తి ఆధారాలతోటి వాసుదేవ్ రెడ్డి ఇంటిలోకి ప్రవేశించారు, తనిఖీలు చేస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించారు హైదరాబాద్లో, అలాగే బినామీ పేరుతోటి ఎన్ని ఆస్తులను కూడబెట్టారు అనే దాని మీద ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్కామ్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి మద్యం స్కాము విలువ సుమారుగా 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి క్రమంలో మొత్తం అధికారి ఇప్పుడు దీనికి సూత్రధారిగా ఉంటున్న వాసుదేవ్ రెడ్డి దగ్గర మొత్తం వ్యవహారం ఉంది. అందుకే వాసుదేవ్ రెడ్డిని అదుపులో తీసుకుని విచారిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్పి ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సిఐడి పోలీసులు. ఆ తర్వాత విచారణ చేసి దాన్ని సిబిఐ కూడా అప్పచెప్పేటువంటి అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటివరకు సిబిఐ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. మరొక స్కామ్ జగన్మోహన్ రెడ్డి మీద విచారణకు ఆదేశిస్తే కనుక అప్పుడు మరొక కేసు కూడా ఆయనకి నమోదు కాబోతుంది. మొత్తం మీద ఏపీ సిఐడి పోలీసులు అయితే వాసుదేవ్ రెడ్డి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి ఇంట్లో ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీల్లో బయటపడే ఆధారాలను బేస్ చేసుకుని వాసుదేవ్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలా లేదా విచారించాలా, అదుపులోకి తీసుకొని అనేది నిర్ధారించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. సో
ఏపీ లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ సూత్రధారి వాసుదేవ్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేయడం ఏపీ సిఐడి కరెక్టేనా? అసలు వాసుదేవ్ రెడ్డిని పట్టుకుంటే మొత్తం స్కామ్ బయటపడే అవకాశం ఉందా? దాంతో జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.